హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్నమయ్యకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఒక 2 pairs ఆఫ్ బ్రిక్ అండ్ స్టాక్ ఇచ్చారు. ఫస్ట్ మళ్ళీ అయిపోయినాక మళ్ళీ సింగిల్ పేర్ ఇచ్చారు. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్రిక్ అండ్ స్టాక్ మాయారి ఒకటి, ఇంకొకటి బ్రిక్ అండ్ స్టాక్ రామ్సెస్ ఇచ్చారు. సో చూడండి, బ్రిక్ అండ్ స్టాక్ మాయారిలో ఫుల్ డిషన్ వర్క్ చేయాలి, గమ్ వర్క్, క్లీనింగ్, సైడ్ కార్ క్లీనింగ్, పాలిషింగ్ వర్క్ చేయాలి. ఇంకొకటి రామ్సెస్ లో కూడా దీంట్లో ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, సైడ్ లో స్ట్రాప్స్ గమ్ పెట్టాలి, పాలిషింగ్ వర్క్ చేయాలి, సైడ్ కార్ క్లీనింగ్ ప్లస్ గమ్ పెట్టాలి. ఇంకొకటి వచ్చేసి థర్డ్ పేర్ వచ్చేసి రెండు వరకు ఓకే అయినాక థర్డ్ పేర్ వచ్చేసి మళ్ళీ బ్రిక్ అండ్ స్టాక్ మాయారి ఇచ్చారు అన్నది బ్లాక్ కలర్ ది. దీనికి వరకు వచ్చేసి ఏముందంటే గమ్ వర్క్, సైడ్ కార్ క్లీనింగ్, ఫుట్ బెడ్ క్లీనింగ్ ప్లస్ పాలిషింగ్ వర్క్ చేయాలి. సరే ఇవన్నీ చేద్దామని చెప్పి పని ఒప్పుకున్నాం. ఇది అన్నకి ఏమో క్లియర్ చెప్పిన అన్నకి ఇట్లా వర్క్ ఉంటుందని చెప్పినాను. శాంపుల్ వీడియో అనేది చూపించిన అన్నకి ఓకే చేయండి అని చెప్పారు. మన శివరాజ్ ఫుట్వేర్ లో చూడనా ప్రతి కస్టమర్ కి ఏమున్నా సరే ఫస్ట్ క్లియర్ చెప్పేశారు. నా దగ్గర గమ్ పెట్టిన వస్తువుకి గ్యారంటీ వారంటీ అని ఎవరికి ఇయ్యను నేను. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాడిందే గమ్ ఊడిపోతుంది అట్లా అని చెప్పేసి వాళ్ళు మెషిన్ లో వాడతారు, మనం చేతితో వాడతాము. అప్పటికి కూడా మనం మంచి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ గమ్ వాడతాం మీకోసము. సో చూడనా బ్రిక్ అండ్ స్టాక్ మాయారీలో చూడండి ఫుట్ బెడ్ క్లీనింగ్ అయింది, స్ట్రాప్స్ గమ్ వర్క్ అయింది, సైడ్ కార్ క్లీనింగ్ ప్లస్ గమ్ వర్క్ అయింది, ఇంకోటి స్ట్రాప్ పాలిషింగ్ వర్క్ అయింది. అదంతా అయిపోయినాక ఇంకొకటి బ్రిక్ అండ్ స్టాక్ రామ్సెస్ లో కూడా ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ కార్ క్లీనింగ్ ప్లస్ గమ్ వర్క్, స్ట్రాప్స్ గమ్ వర్క్ ప్లస్ పాలిషింగ్ వర్క్ అయింది. చూడండి బ్రౌన్ కలర్ రెండు కూడా, ఒకటి లైట్ బ్రౌన్ కలర్ ఉంది మాయారి, రామ్సెస్ కూడా లైట్ డార్క్ బ్రౌన్ కలర్ ఉంది. ఈ రెండు అయిపోయినాయి. అయిపోయినాక ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్ ది బ్రిక్ అండ్ స్టాక్, ఇది కూడా మాయారి, దీనికి కూడా ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ కార్ క్లీనింగ్ ప్లస్ గమ్ వర్క్, ఇంకోటి స్ట్రాప్స్ గమ్ వర్క్ అయినాయి, ఫినిషింగ్ వచ్చేసి పాలిష్ వర్క్ అయింది. చూడండి ప్రతి కస్టమర్ చెప్పిందంటే బ్రిక్ అండ్ స్టాక్ రఫ్ అండ్ టఫ్ కి పనికి రాదు, అఫీషియల్ గా వాడుకోండి 4 రోజులు పనిచేస్తుంది. ఎందుకంటే చూడండి బ్రిక్ అండ్ స్టాక్ లో మెయిన్ థింగ్ వచ్చేసి కార్క్ ఇస్ ఇంపార్టెంట్. కార్క్ లేకపోతే బ్రిక్ అండ్ స్టాక్ లేదు. సో మీరు జాగ్రత్త వాడుకోండి, మంచి పని చేస్తుంది. రఫ్ అండ్ టఫ్ కి అసలు పనికి రాదు, అట్లా వాడకండి. ప్లస్ వాటర్ కి దూరం పెట్టండి. వాటర్ వాడినట్టు ఏమైతుంది అంటే చూడండి ఎల్క పిల్లి ఎట్లనో అట్లా వాటర్ గమ్ కి పడదు. ఎంత దూరం పెడితే అంత మంచిది. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, నా వర్క్ నచ్చినట్టయితే కానివ్వండి, ఇట్లా క్లియర్ గా చెప్పినట్టు మీకు అర్థమైతే కానివ్వండి, నా అకౌంట్ ఒక ఫాలో కొట్టండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమ్ముతారా? కానీ నువ్వలా కాదు. నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే గెలుస్తాడు. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే మీ నాన్న లాంటి వాళ్ళు నీ దగ్గరకొచ్చి నేర్చుకునేలా ఉంటుంది. అందుకని